వృషభ రాశి వారు ఈ వారం వివిధ రూపాల్లో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంత ఆలస్యమైనప్పటికీ నిదానంగా చేపడుతూ ఉన్నప్పటికీ ఒక స్థిరమైనటువంటి ఫలితాలు మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ అధికారులతో మాట్లాడే సంబంధమైనటువంటి అంశాల్లో వివిధ రకాల అభిప్రాయాలు కూడా మీరు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాటన్నింటిని కూడా మీరు జాగ్రత్తగా వివరిస్తూ ఉన్నతాధికారుల యొక్క ఆమోదాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ఈ వారం ఆహార పదార్థాలు కావచ్చు, మీరు తీసుకోబోయేటటువంటి వివిధ రకాల నిర్ణయాలు కావచ్చు, శారీరక సంబంధమైనటువంటి అలంకరణ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, భూములు అలాగే గృహ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం కొన్ని నూతనమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. బ్యాంకింగ్ విషయంలో కావచ్చు, కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కావచ్చు, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవటం, దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులలో ఆ యొక్క పొదుపుగా ఉంచుకున్నటువంటి ధనాన్ని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇటువంటి సందర్భంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో ఈ వారం ఏమాత్రం కూడా మీరు తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ అవసరాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తుంటారు. ఇంటి అవసరాల కోసమై ఇంటి యొక్క ఏవైతే మరమ్మతులు ఉంటాయో, గృహానికి సంబంధమైనటువంటి వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ధనాన్ని ఉపయోగించవలసిన అవసరాలు ఈ వారం ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క స్నేహితులు వివిధ రూపాల్లో మీకు సహకారం అందించడం ద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారం మీరు చేయబోయేటటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధమైనటువంటి అన్ని జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి. ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఎక్కడైతే మీరు వసతి గృహంలో ఉండబోతున్నారో వాటికి సంబంధమైనటువంటి అంశాలు, టికెట్లు, ఇతరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారం ఆరోగ్య విషయాల్లో చూస్తే గొంతు నొప్పితో కొంత ఇబ్బందులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. జీర్ణక్రియకు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. చల్లటి పదార్థాలు తీసుకునేటటువంటి ప్రయత్నాన్ని నెమ్మదిగా తగ్గించుకోండి. కాస్త గోరువెచ్చగా ఉండేటటువంటి ఏవైతే ద్రవాలు ఉంటుంటాయో అవి కావచ్చు, వేడివేడి పదార్థాలు తినటం కావచ్చు, ఇటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కళలు, సంగీత సంబంధమైనటువంటి, సాహిత్య సంబంధమైనటువంటి, సృజనాత్మక రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు ఈ వారం మీకు ఉపయోగపడుతుంటాయి. వివిధ రూపాల్లో మీరు అనుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై వృషభ రాశి వారు పద్మావతి అమ్మవారిని ధ్యానించటం, పూజించటం, ఆరాధించటం అనేది మంచిది. అలాగే పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, అమ్మవారికి పరమాన్నమును నివేదన చేసుకోవటం ద్వారా వృషభ రాశి వారు శుభ ఫలితాలు పొందవచ్చు.